ఫ్రెండ్స్ టెక్నోస్ 1857 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి నవంబర్ 12, 2024. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి ఎల్జీ నుంచి ఎల్జీ స్ట్రెచబుల్ డిస్ప్లే వర్క్ చేసిన విషయం తెలిసిందే మనకి. 2022 సంవత్సరంలోనే వీళ్ళు దీన్ని డెమో కూడా తీసుకొని వచ్చారు. ఇది అప్పుడు వాళ్ళు తీసుకొచ్చినప్పుడు 12 ఇంచ్ డిస్ప్లే 14 ఇంచ్ వరకు స్ట్రెచ్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా వీళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే 12 ఇంచ్ నుంచి డైరెక్ట్గా 18 ఇంచ్ వరకు ఇది స్ట్రెచ్ అవుతుంది. అండ్ దీన్ని అప్లికేషన్స్ వీళ్ళు చూస్తుంటే సినిమాలో చూపించినట్లే ఉన్నాయి. కార్లో వాడచ్చు, లేకపోతే మీరు దాన్ని ఒక వాచ్ లాగా వాడచ్చు ఆ డిస్ప్లేని. ఇట్లా రకరకాల వీళ్ళు చూపించారు, కానీ ఎంతవరకు పాసిబుల్ అయితే తెలియవు. అవన్నీ మనకి వీళ్ళు ఏమంటారు గ్రాఫిక్స్ అనమాట. ఇవన్నీ అవి వాడుకలోకి వచ్చిన తర్వాత ఎంతవరకు ఈ డిస్ప్లేని ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అవన్నీ చూడొచ్చు. కాకపోతే డిస్ప్లే చాలా థిన్ ఉంది అండ్ స్ట్రెచబుల్. చాలా అప్లికేషన్స్లో దీన్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ జనవరిలో లాంచ్ అవ్వచ్చు. జనవరిలో 3 ఫోన్స్ అయితే రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. లైక్ S25, S25 ప్లస్ S25 అల్ట్రా. అండ్ ఇంకొక ఫోన్ ఒక 3 నెలల తర్వాత అంటే సెకండ్ క్వార్టర్లో అట్లా S25 స్లిమ్ అని చెప్పేసి ఒక ఫోన్ రావచ్చు. S25 స్లిమ్ ఏంటంటే సేమ్ S25 అల్ట్రాలో ఉన్న కెమెరా సెటప్ ఉంటుంది, సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, 80 లీడ్ ప్రాసెసర్. కాకపోతే చాలా స్లిమ్ ఉంటుంది ఫోన్. సో దీని మీద అయితే వర్క్ చేస్తుంది సామ్సంగ్ అయితే. ఇది ప్రాక్టికల్గా తీసుకొస్తారో తెలియదు, కానీ ఈ ఫోన్ కూడా మనం 2025లో సామ్సంగ్ నుంచి చూడొచ్చు. అండ్ ఇంకొక ఫోన్ సామ్సంగ్ నుంచి ఫోల్డబుల్ ఫోన్స్ మనకి ఆగస్టులో లాంచ్ అవుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మనకి Z Fold 7, Z Fold 6 అయిపోయినాయి కదా. Z Fold 7 సిరీస్లో FE సిరీస్ రాబోతుంది. అంటే మనకి తక్కువ రేట్లో ఫోల్డబుల్ ఫోన్ రాబోతుంది. FE అంటే వీళ్ళు కొద్దిగా తక్కువ రేట్లు తీసుకొస్తుంటారు కదా, ఆఫర్స్లో సేల్స్లో మనకి అవి తక్కువ రేట్కి అయితే వస్తాయి. సో ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్ ఒకటి FE సిరీస్లో రాబోతుంది 2025లో. సో సామ్సంగ్ లైనప్లో అయితే మాత్రం 2025 అయితే బాగా డిజైన్ చేస్తారు. మరి చూద్దాం ఎన్ని ప్రాక్టికల్గా వీళ్ళు తీసుకొని వస్తారో, ఎన్ని పేర్లతోనే మిగిలిపోతాయో. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ iOS 18.2 అప్డేట్లో కొత్త ఫీచర్ తీసుకొని రాబోతుంది. ఈ అప్డేట్లో యాపిల్ ఎయిర్ ట్యాగ్స్ ఉంటాయి కదా, మీరు ఫైండ్ మై యాప్ నుంచి ఈ యాపిల్ ఎయిర్ ట్యాగ్ లొకేషన్ని మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ అథారిటీ ఎవరికైనా మీరు షేర్ చేయాలనుకుంటే షేర్ చేయొచ్చు. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఎవరికైతే షేర్ చేస్తున్నారో వాళ్ళు ఆ ఎయిర్ ట్యాగ్ మీరు బ్యాగ్ ఏమైనా పెట్టేస్తారనుకోండి, ఆ బ్యాగ్ లొకేషన్ వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ ఆ బ్యాగ్ మీ దగ్గరికి వచ్చేసింది, ఎయిర్ ట్యాగ్ మీ దగ్గరికి వచ్చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా లొకేషన్ షేరింగ్ అనేది ఆగిపోతుంది. సో వాళ్ళకి లొకేషన్ షేరింగ్ స్టాప్ అయిపోతుంది. సో ఇది కొత్త ఫీచర్ 18.2 అప్డేట్లు తీసుకొని రాబోతున్నారు. ఓన్లీ ఎయిర్ ట్యాగ్స్ మాత్రమే పనిచేస్తుంది. ఒకవేళ మీరు ఎయిర్పోర్ట్స్ లొకేషన్ షేర్ చేద్దామన్నా, ఐఫోన్ లొకేషన్ షేర్ చేద్దామన్నా కానీ అవ్వదు. ఓన్లీ ఎయిర్ ట్యాగ్ లొకేషన్ మాత్రం మీరు థర్డ్ పార్టీ వాళ్ళకి షేర్ చేయాలనుకుంటే షేర్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ 2026లో ఈ సీసీ కెమెరాస్ ఉంటాయి, ఇంట్లో మనం యూస్ చేస్తాం సెక్యూరిటీ కెమెరాస్. సో అవి తీసుకొని వస్తుంది అని చెప్పేసి మింగ్చి క్యూఐ చెప్తున్నాడు. ఈయన యాపిల్ అనలిస్ట్, ఈయన యాపిల్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. ఈయన చెప్పాడంటే యాపిల్ నాకు తెలిసి సెక్యూరిటీ కెమెరాస్ వర్క్ చేస్తుంది. కాకపోతే నార్మల్ కెమెరాస్ దొరికినట్టు మీకు 1000-2000 ఇది వరకు ఇవి రావడమే 30-40 పెట్టినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి అమెజాన్ ఒక AR గ్లాసెస్ మీద వర్క్ చేస్తుంది. కాకపోతే ఇది నార్మల్ పబ్లిక్ అమ్మడానికి అయితే కాదు. వీళ్ళు డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ గ్లాసెస్ అయితే వీళ్ళు ఇస్తారు. సో ఈ గ్లాసెస్ పెట్టుకుంటే వాళ్ళకి డైరెక్ట్ లొకేషన్ ఏవైతే మనం డైరెక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఏదన్నా బిల్డింగ్ లోపల లొకేషన్ వీళ్ళు ట్రేస్ చేయాలన్నా కానీ ఇవైతే కనపడుతూ ఉంటాయి. మ్యాప్స్, నావిగేషన్ పర్పస్ అయితే ఈ AR గ్లాసెస్ మ్యాక్సిమం యూజ్ చేస్తారు. ఇవి ఓన్లీ వీళ్ళకి మాత్రమే, అందరికి పబ్లిక్ అయితే కాదు. నెక్స్ట్ మనకి JioHotstar.com ఈ లాస్ట్ 1 మంత్ నుంచి పెద్ద స్టోరీ నడుస్తుంది కదా, దానికి ఈరోజు క్లైమాక్స్ అయితే అంబానీ బాబాయ్ అయితే ఇచ్చేశాడు. ఇప్పుడు ఈ JioHotstar.com ఒక అబ్బాయి కొన్నాడు, 21 lakhsకి అమ్మడానికి పెట్టాడు. 2 పిల్లలు దాన్ని తీసుకున్నారు, దుబాయ్కి చెందిన వాళ్ళు. సో వాళ్ళు దగ్గర 4,21,00,000 రూపాయలకి ఈ డొమైన్ అయితే అమ్మకానికి అయితే పెట్టారు. ఫైనల్లీ ఇప్పుడు ఈ JioHotstar.com ఉంది కదా, దీనికి తెరబడిపోయింది. దీన్ని నాకు తెలిసి రూపాయికి కూడా ఎవరు కొనరు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు రిలయన్స్ అంబానీ బాబాయ్ ఏం చేశాడంటే JioHotstar.com కాకుండా దీన్ని JioStar.com చేసేసాడు. హార్ట్ మధ్యలో నుంచి లేపేసి JioStar.com డొమైన్ కొనుక్కున్నాడు. సో దానిలోనే మనం ఫ్యూచర్లో ఈ జియో ప్లస్ హాట్స్టార్ కాంబినేషన్ కంటెంట్ అయితే అక్కడైతే చూడవచ్చు. పాపం వీళ్ళంతా కష్టపడి లక్షలు పెట్టి ఈ డొమైన్ అయితే కొనుక్కున్నారు. అది ఇప్పుడు దేనికి పనికి రాకుండా పోయింది. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే iPhone 16 5,000 రూపాయలు బ్యాంక్ డిస్కౌంట్లో వస్తుంది. SBI కార్డ్స్ మీ దగ్గర ఉంటే 5,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. 72,900 రూపాయలకి iPhone 16 అయితే వస్తుంది అమెజాన్లో. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మన రిలయన్స్ నుంచి రిలయన్స్ జియో 5G నెట్వర్క్ ఏదైతే మనం యూస్ చేస్తున్నామో వీళ్ళు చెప్పేదాని ప్రకారం నార్మల్ మీరు ఎయిర్టెల్ కానీ మిగతా నెట్వర్క్స్తో కంపేర్ చేస్తే తక్కువ బ్యాటరీని మీ ఫోన్ని కన్జ్యూమ్ చేసిద్ది. అంటే మీరు ఫోన్ కాల్స్ మాట్లాడుతుంటారు 5G నెట్వర్క్ మీద, VoNR కాల్స్ చేస్తుంటారు కదా, వాయిస్ ఓవర్ న్యూ రేడియో అంటాం. అంటే 5G నెట్వర్క్ మీద మీరు డైరెక్ట్ వాయిస్ కాల్ చేస్తే మీరు నార్మల్ వేరే నెట్వర్క్ ప్రొవైడర్స్తో కంపేర్ చేస్తే జియోలో తక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే జియోకి మాత్రమే స్టాండ్ అలోన్ 5G నెట్వర్క్ అయితే ఉంది.
మీరు నార్మల్గా మిగతావి చూసుకుంటే వీళ్ళు నాన్ స్టాండర్డ్ మీద వర్క్ అవుతున్నాయి. సో అంటే 5Gకి 4Gకి స్విచ్ అవుతూ ఉంటాయి. ఇది ఓన్లీ కంప్లీట్గా స్టాండ్ అలోన్ కాబట్టి ఇది 5G నెట్వర్క్ మీద రన్ అవుతూ ఉంటుంది. అందుకే మిగతా సర్వీస్ ప్రొవైడర్స్తో కంపేర్ చేస్తే మాకు తక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుందని చెప్పేసి జియో చెప్తుంది. నెక్స్ట్ మనకి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ ఒక కొత్త ఫీచర్ మీద వర్క్ చేస్తుంది. గెక్చర్ టైప్ అనమాట ఇది. మీరు నార్మల్గా యూట్యూబ్ ఒక వీడియో చూస్తున్నారు, రెండో వీడియోకి స్విచ్ అవ్వాలంటే నెక్స్ట్ వీడియో జస్ట్ ఇట్లా స్వైప్ చేయగానే మొత్తం మీకు రికమెండెడ్ వీడియోస్ అని కింద కనిపిస్తుంటాయి కదా. ఇప్పుడు అట్లా కాకుండా బాటమ్కి ఇట్లా మీరు స్వైప్ చేస్తే వేరే వీడియో అయితే వచ్చేస్తుంది. ఇట్లా మీరు ఒక స్వైప్ గెక్చర్తో నెక్స్ట్ వీడియోకి అయితే వెళ్ళిపోవచ్చు సింపుల్గా. ప్రజెంట్ దీని మీద యూట్యూబ్ వర్క్ చేస్తుంది. తొందరలో దీన్ని స్టేబుల్గా మనం చూడవచ్చు. నెక్స్ట్ మనకి డొనాల్డ్ ట్రంప్ ఈయన ఎలక్షన్లో గెలిచాడు తెలిసిందే. అమెరికా ఎలక్షన్స్లో ఈయన ఇప్పుడు ఇంటి చుట్టూ ఈ రోబోట్ డాగ్స్ని అయితే పెట్టుకున్నాడు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఈ డాగ్స్ అతని ఇంటి చుట్టూ అయితే తిరుగుతూ ఉన్నాయి. వీటికి ప్రజెంట్ అయితే కెమెరాస్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈయన కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటాడంట. ఈ రోబో డాగ్కి గన్ యాక్సెస్ కూడా ఇస్తారు అన్నమాట. గన్స్ పెడతారు వాటికి. సో ఇది వీళ్ళ కమాండ్ ఇస్తే ఎవరు కల్పిస్తే వాళ్ళని కాల్చి పడేస్తాయి. అట్లా ఈ రోబో డాగ్స్ని తయారు చేస్తారంట. ఇప్పుడు ప్రెసిడెంట్ కాబట్టి ఖచ్చితంగా సేఫ్టీ ప్రకారం అయితే కోర్టులు కూడా అనుమతించవచ్చు. కాకపోతే రోబో డాగ్స్ని ఎంతవరకు మనం నమ్మొచ్చు. సో అవి ఎవరిని పడితే వాళ్ళని కాల్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అయితే అవుతుంది. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్, ఇతనికి ఆల్రెడీ 2 times ఇతని మీద హత్య ప్రయత్నం కూడా జరిగింది. ఖచ్చితంగా సెక్యూరిటీ చాలా టైట్ అయితే ఉంటుంది. చూడాలి మరి ఈ రోబో డాగ్స్కి పర్మిషన్ ఇస్తారో లేదో. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే ప్రవీణ్ కుమార్ అడుగుతున్నారు, IP68 వాటర్ రెసిస్టెంట్ అంటే మొబైల్లో అన్ని కాంపోనెంట్స్కి వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది అని అడుగుతున్నారు. మొబైల్లో కాంపోనెంట్స్కి మీ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండదు. మొబైల్ కాంపోనెంట్స్ మొత్తం లోపల పెడతారు కదా, ప్యానల్కి సీల్ చేస్తారు. మేమైతే హోల్స్ బయట కనిపిస్తుంది, వాటికి రబ్బర్ సీలింగ్ ఇట్లా కంప్లీట్గా వాటికి సీల్ చేస్తారు లోపలికి వాటర్ వెళ్ళకుండా. సో లోపల పార్ట్స్ అయితే వాటర్ రెసిస్టెంట్ అయితే కావు. బ్యాటరీలోకి వెళ్ళి వాటర్ వెళ్ళిందంటే మాత్రం చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. సో ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఫోన్ కింద పడింది, బ్యాక్ ప్యానల్ పగిలింది, మీరు బ్యాక్ ప్యానల్ చేంజ్ చేయించారు అనుకోండి, వాటర్ రెసిస్టెంట్ పోతుంది. ఇది కూడా మిస్టేక్ మా ఇంట్లో జరిగింది. iPhone 13 Pro Max కొద్దిగా బ్యాక్ ప్యానల్ క్రాక్ వస్తే బ్యాక్ ప్యానల్ మార్పించిన తర్వాత మా వైఫ్ యూస్ చేస్తుంది. తను ఏం చేసిందంటే దానిలో వాటర్ రెసిస్టెంట్ ఉందనుకుంది, తనకు తెలియదు. నేను ప్యానల్ చేంజ్ చేయించాను అని చెప్పేసి తనకి ఇచ్చా వాడుకోమని చెప్పేసి. తను నార్మల్గా వాటర్లో వాడిన దాన్ని వాటర్ రెసిస్టెంట్ ఉందని చెప్పేసి. తర్వాత 2 రోజుల తర్వాత బ్యాటరీ ఎంత ఉబ్బింది. తర్వాత దాన్ని మళ్ళీ సర్వీసింగ్ తీసుకెళ్ళి బ్యాటరీ మార్పించి మళ్ళీ ప్యానల్ చేంజ్ చేయించాం. అట్లుంటుంది అనమాట. లోపల కాంపోనెంట్స్ వాటర్ రెసిస్టెంట్ అయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. మీరు బ్యాక్ ప్యానల్ చేంజ్ చేయించినా వాటర్ రెసిస్టెంట్ అయితే పోతుంది, అది మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ మనకి జానీ సొమైల్ అని చెప్పేసి నాకు అమెరికన్ యూట్యూబర్. ఇతను సౌత్ కొరియాకి వెళ్ళాడు, అక్కడ వ్లాగ్స్ చేస్తూ ఉన్నాడు. సో అక్కడ నార్మల్గా ఇతను కొన్ని వీడియోస్ అయితే పెడుతున్నాడు. అక్కడి నుంచి చేస్తున్నట్లు, అమ్మాయిలు ముద్దులు పెడుతున్నట్లు కొన్ని వీడియోస్ అయితే పెట్టాడు. సో ఇతను ముద్దులు పెడుతున్నాడు బాగానే ఉంది, కానీ ఒక విగ్రహం ఉంది. ఆ విగ్రహం ముందు ముద్దు పెడుతున్నట్టు ఒక వీడియో అయితే పోస్ట్ చేశాడు. అది కంఫర్ట్ ఉమెన్ స్టాచ్యూ అంటారు సౌత్ కొరియాలో. అది వాళ్ళు చాలా ఏమంటారు, లైక్ సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు జపాన్ వాళ్ళు వచ్చి ఇక్కడికి వాళ్ళ ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడం, వాళ్ళని బలవంతం చేయడం ఇట్లాంటివి చేస్తే దానికి నిరసనగా వీళ్ళు కంఫర్ట్ ఉమెన్ స్టాచ్యూ అని చెప్పి ఇది నిర్మించారు. సో దీని ముందు ఇతను ముద్దు పెట్టే వీడియో పెట్టేసరికి అది బాగా హాట్ టాపిక్ అయిపోయింది. పోలీసులు అతను సౌత్ కొరియాలోనే పట్టుకున్నారు. 10 సంవత్సరాలు జైలు శిక్ష పడిద్దని చెప్పారు. సో మీరు ఎక్కడైనా వేరే దేశాలకు వెళ్ళారనుకోండి, అక్కడ కల్చర్ వాటి గురించి మనకు పెద్దగా ఐడియా ఉండదు కాబట్టి దేని బట్టి దాన్ని గెలకడం, ఏదైనా పూలు ఇండియాలో చేసినట్లు రోడ్ల మీద ఉయ్యడం, పూలు తుంచడం ఇట్లాంటివి చేసినా కానీ చాలా ఫైన్స్ అయితే పడతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి వేరే దేశాలకు వెళ్ళినప్పుడు. రూల్స్ చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుని నచ్చితే లైక్ బటన్ ప్రెస్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నా.